సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతిలోని అసెంబ్లీ సమావేశాల్లో ఏలూరు ఎమ్మెల్యేగా అత్యధికమైన మెజార్టీతో గెలుపొందిన బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో బడేటి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లను కలిసి బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. బడేటి ప్రమాణ స్వీకారం అనంతరం ఏలూరు పవర్పేటలోని బడేటి క్యాంప్ ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, బడేటి అభిమానులు పాల్గొని మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ప్రసాద్, చోడే వెంకటరత్నం, అమరావతి అశోక్, బెల్లంకొండ కిషోర్ మరియు పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కంప్యూటర్ ప్రసాద్కు స్వీట్లు తినిపించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. Honorable Speaker Pro Tem. जनगणमन अधिनायक जय हे भारत श्री प्रभाकर चिंतमनेनी. श्री राधाकृष्णय्य बाडेटी. బడేటి రాధాకృష్ణయ్య నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బడేటి రాధాకృష్ణయ్య అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రఘురామకృష్ణరాజు, కనుమూరు. रघुरामकृष्ण विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल
उत्कलवङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जोहार बुज्जला जोहार बुज्जला जोहार बुज्जला नारा चंद्रबाबु गाరి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అర్థపెండి మాత్రం మా అన్నది చాలా మనం అందరూ ముందు పెట్టండి దా దా ఇదేంటి जोहार बुज्जला जोहार बुज्जला जोहार बुज्जला नारा चंद्रबाबु गाరి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అర్థపెండి మాత్రం మా అన్నది చాలా మనం అందరూ ముందు పెట్టండి దా దా ఇదేంటి దెందులూరు నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన చింతమనేని ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చింతమనేని ప్రభాకర్ చేత ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లను కలిసి చింతమనేని ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. Honorable Speaker Pro Tem. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा శ్రీ జనార్దన్ రావు దామచర్ల, శ్రీ ప్రభాకర్ చింతమనేని అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ప్రభాకర్ చింతమనేని అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ ప్రసాద్ బోడే, विन्ध्य हिमाचल यमुना गंगा
चञ्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे। శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏలూరు నగరానికి తిరిగి వచ్చిన బడేటి చంటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బడేటి చంటిపై పూలవర్షం కురిపించి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బడేటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బడేటి క్యాంపు కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు నాయకులు పాల్గొని మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంప్యూటర్ ప్రసాద్, చోడే వెంకటరత్నం, అమరావతి అశోక్, బెల్లంకొండ కిషోర్, టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన మెడలెక్కి కూర్చుంది
ఆకలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బండరాయి నడుపుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసాలడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచి తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసి నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని అమోను తమ్ముడా స్వర్ణాంగ సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వట్లు టీటీడీసీ ప్రాంగణంలో శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ బి సోమశేఖర్, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పివిఎస్ఎన్ చౌదరి, సెయింట్ తెరెసా కాలేజీ విద్యార్థులు, డిఆర్డీఏ ట్రైనీ విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా యోగా గురువు వేముల ధర్మారావు నేతృత్వంలో యోగాసనాల అభ్యాసన ప్రక్రియ జరిగింది. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనిషి ఎలా శుద్ధి అవుతాడనే విషయాలను యోగ శిక్షణ ద్వారా అందరికీ తెలియజేశారు. కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో, విద్యార్థులతో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏదో డైలీ మార్నింగ్ ఏదైనా ట్రై చేయండి. పక్క వాళ్ళు ఇది ఒక లెర్నింగ్ అందరూ కూడా దాని ప్రకారం వచ్చేది. ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఈ థ్రోట్ ఏరియా అంతా కూడా చిన్న ఈ భుజం దగ్గరికి రా మరి రాని మంచి పొజిషన్ యాంటీ క్లాక్వర్డ్ డైరెక్షన్. స్లోగా చేయండి అమ్మా. స్పీడ్ అస్సలు పని చేయండి. వెరీ గుడ్. హ్యాండ్స్ రైట్ చేసుకుంటూ పైకి తీసుకురండి. ఒకసారి చూడండి. పైకి వెళ్ళాక అలా టచ్ చేస్తాం. కిందకు వచ్చాక థైస్ వరకు తీసాను తప్ప థైస్ టచ్ చేయండి. గుడ్. మళ్ళీ రివర్స్ సేమ్ కొంచెం రిలాక్స్ ఆపోజిట్ చేసేద్దాం. ఆపోజిట్ పొజిషన్ 4 మళ్ళీ శవాసనం ఫ్రీ. కొంచెం మీకు కావాల్సిన డిస్టెన్స్ ఇది కొంచెం కీళ్ళలో వజ్రాసనం. జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి తరఫున అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీల్లోని అండ్ జిల్లా యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కింగ్ ఆఫ్ ది ఆసన అండి. మామూలు ఆసనం కాదండి ఇది. ఇది మన బ్లడ్ వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుందండి. హార్ట్, లివర్, కిడ్నీస్ వీటన్నిటికీ కూడా వాస్తుకు విరుద్ధంగా ఒక నిమిషం పాటనే ఉండాలన్నమాట. వెరీ గుడ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ యోగా అనేది ప్రతి ఒక్కలో కూడా ఒక చైతన్యం రావడానికి చక్కగా ఇంట్లో ఏకాగ్రతను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగపడే యోగాని ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. మనం 24 గంటల్లో అనేక ఒత్తిళ్లకు గురవుతాను ఉంటాం. అనేక కార్యక్రమాలు చేస్తాం, అది వృత్తిపరంగా కానీ లేక ఉపాధి పరంగా కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం చేసినటువంటిది యోగా. ప్రతి ఒక్కరు కూడా యోగా మీద దృష్టి పెట్టి మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం యోగా స్లోగన్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంటే మనక యోగా కాకుండా సమాజానికి కూడా యోగా అవసరం అన్న ఉద్దేశాన్ని మరి భారత ప్రభుత్వం ఈ సందేశాన్ని అందించమని చెప్పడం జరిగింది. యోగా అనేటువంటిది ఒక కలయిక. ప్రతి అంశంలో కూడా మన జీవన క్రమంలో, కార్యక్రమంలో యోగా సాధకునికి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. యోగా సాధనకి చేసిన వాళ్ళకి ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా మంచి ఆరోగ్య క్రమశిక్షణతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి మేధస్సుతో వారిని
నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం అనగానే ఖచ్చితంగా కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఒక పని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యోగాని కేటాయించడం అంటే ఒక రికార్డు. అది భారతదేశంలోనే యోగాకి పుట్టినీళ్ళ చెప్తారు. అలాగే మన భారతదేశం ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా దినోత్సవం జరుపుకుంటాయి. అలాగే మన దగ్గర కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా యోగా దినోత్సవాన్ని జరుపుతారు. లాస్ట్ టైం కూడా నేను పార్టిసిపేట్ చేశాను. సో అలాగే మన గురువు గారు వేముల ధర్మారావు గారు కూడా మరి మస్కులర్ క్లీనింగ్, అలాగే మైండ్ క్లీనింగ్, అలాగే రెస్పిరేటరీ క్లీనింగ్ 3 రకాల యోగాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి చక్కగా చేశారు. సో మరి ప్రోటోకాల్ కదండి. దానివల్ల ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి ఇప్పుడున్న వృద్ధుల కొరకు జీవనశైలి మార్పులు, ఫుడ్ లో విషయం తప్ప విషయం లేదు. ప్రతి ఒక్కడో కూడా యోగ సాధన చేస్తే ఇప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కాదండి, ఏ మనిషి కానీ మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రపంచంలో ఏది లేదు, ఒక యోగా ఎక్కడికెళ్ళా మన ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రాణాయామం నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు అంటారు ప్రాణాయామాలు, మెడిటేషన్ జరుగుతుంది. ఒక సెట్ ఆఫ్ గైడెన్స్ చేసుకుంటే అందరూ కూడా చక్కగా హెల్త్ క్లియరెన్స్ వస్తుంది. అందరూ కూడా ఈయన బివి ప్రసాద్ గారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ధర్మానికి దక్కిన విజయం, నిజాయితీకి కట్టిన పట్టం, నిస్వార్థానికి, నిబద్ధతకు, భావితరాల భరోసాకు ఇది ప్రజా విజయం. ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. 62,388 ఓట్ల మెజారిటీతో అత్యున్నతంగా మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఏలూరు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు భీమవరపు హేమ సురేష్ కుమార్, 36వ డివిజన్ కార్పొరేటర్. ఏలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా చరిత్రలో కని విని ఎరుగని అత్యధిక మెజారిటీ 62,388 ఓట్లతో విజయాన్ని సాధించి ప్రజలందరి హృదయాలను గెలుచుకున్న నాయకునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కంచన రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ సిహెచ్ఎస్డి సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, నాక్ A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయానికి సరికొత్త భాష్యం చెప్పిన వ్యక్తి, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్న వ్యక్తి, బడేటి అంటే భరోసా అనే విశ్వసనీయతతో ప్రజలందరి హృదయాలలో నిలిచిన వ్యక్తి శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు. ఏలూరు శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి 62,388 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు కందుకూరు బుజ్జి, కందుకూరు బాబీ, 34వ డివిజన్, పవర్పేట, ఏలూరు. జనం మెచ్చినవాడు నాయకుడు,
జనానికి నచ్చినవాడు నాయకుడు, నమ్మిన సిద్ధాంతం కోసం మమ్మల్ని నడిపేవాడు నాయకుడు, ప్రజల కోసం పరితపించేవాడు, పరిశ్రమించేవాడు నాయకుడు. వారిని మాత్రమే ప్రజలు కోరుకుంటారు, గెలిపించుకుంటారు. 62,388 ఓట్ల అసాధారణ మెజారిటీ అందుకు నిదర్శనం. ఏలూరు శాసనసభ్యులుగా సరికొత్త రికార్డును సృష్టించారు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు. వారికి ఇవే మా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు కందుకూరి రవికుమార్, ఏలూరు అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మాకు అత్యంత ఆత్మీయులు, ప్రజల మనిషి, ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి మీ గెలుపు అసామాన్యం. ప్రజల్లో మీకున్న ప్రేమాభిమానాలు అనిర్వచనీయం. 62,388 ఓట్ల మెజారిటీ అసామాన్యం. మీకు ఇవే మా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు కర్రి శ్రీనివాస్, 12వ డివిజన్ కార్పొరేటర్. వెల్కమ్ బ్యాక్. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని వైసీపీ శ్రేణులకు సూచించారు. శ్రీరామ్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆళ్లనాని భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని, పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని క్యాడర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపల్లి సుధీర్ బాబు, నాయకులు నెరుసు చిరంజీవులు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నున్నా కిషోర్, గేదెల సూర్యప్రకాశ్రావు, కోయ సత్యబాబు, పొలిమేర దాసు, సామర్ల కిరణ్, కిలాడి దుర్గారావు, ఎనుపనూరి జగదీశ్వరి, కల్వకొల్లు సాంబా, బీరపోగు సరిత, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. రాజా ఎక్స్ ఎమ్మెల్యే 2 times ఎమ్మెల్యే చేశారు. 2 times ఎమ్మెల్యే మొన్న అక్కడ నుంచి తీసుకొచ్చి బయట కట్టేసారు. చెప్తే కంగారు వచ్చేసి అడిగాను నేను.
ఏమో సబ్జెక్ట్ ఏమో రమేష్ ఫోన్ చేసి తర్వాత ఇప్పుడు కాదు ఎందుకు నాతో పాటు మీరు ఎన్ని చూడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు శుక్రవారం న్యాయమూర్తులకు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఆరోగ్య పరిరక్షణకు యోగా సరైన మార్గమని తెలిపారు. ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి యోగా ఉత్తమమైన మార్గమని సూచించారు. ప్రతినిత్యం కనీసం 1 గంట ధ్యానం యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలను నిర్మూలించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5వ అదనపు జిల్లా జడ్జి జి రాజేశ్వరి, ఫోక్సో జడ్జి శ్రీమతి ఎస్ ఉమా సునంద, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఐ శ్రీనివాసమూర్తి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కెవివి బుల్లికృష్ణ, ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు. మాస్టర్ శివచలమల యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. వాటికి సంబంధించి వీటిని శక్తివంతంగా తయారు చేసుకునే ప్రయత్నమే ఇప్పుడు మనము యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ కూడా ఒక 10 సెకండ్స్ చేద్దామండి. మళ్ళీ సేమ్ అయితే హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తూ రివర్స్ లో ఒక 10 సెకండ్స్. 1 మీ కుడి చేతికి ఇలా మొక్క ముందుగా సాగండి. ఎడమ ఈ చేతులను ఇలా కిందకి పెట్టండి. ఇలా కిందకి పెట్టి క్లాక్ పై యాంటీ క్లాక్ పై మాత్రం చేద్దాము. సో నిదానంగా క్లాక్ పై యాంటీ క్లాక్ పై 1 ఫింగర్స్ ఓపెన్ చేస్తూ మడమలకు కిందకి చివరిగా ఎక్సేల్ రిలాక్స్ అవుతున్నానండి. లెగ్స్ కూడా కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు స్టమక్ లో ఉన్నటువంటి భాగాన్ని కొద్దిగా స్ట్రెంథెన్ చేయడానికి చేసేటటువంటి ఆసనాస్ వక్రాసనాస్ని వాటిని ప్రయత్నించేద్దాం. రెగ్యులర్ గా ఈ ఆసనాలు చేయడం వల్ల డయాబెటిక్స్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా ఈజీ. సో ఇప్పుడు ఎడమ చేతి కూడా ఒకసారి ప్రయత్నించేద్దాం. ఎడమ చేతి పడమని ఏ చేతులు అయితే చాపుతూ 2 వేలు కిందకి టచ్ చేస్తూ పైన ఫింగర్స్ ఇంటర్లాక్ చేస్తూ లైక్ 1 ఈజీగా 1 2 2. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్స్ నందు పోలీస్ సిబ్బందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో ఉండి శారీరక మానసిక స్ట్రెస్ నుండి విముక్తి పొందడానికి చాలా ఉపయోగకరమైనటువంటి యోగా నిర్వహించడం వల్ల సిబ్బందికి ఆరోగ్య శారీరక ఇతర సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారని తెలియజేశారు. యోగా మూలాలు భారతదేశంలో 500 ఏళ్ల కిందట కనిపించాయని, రాజయోగ, హఠయోగ, భక్తయోగ, కర్మయోగ, జ్ఞానయోగ యోగా దినోత్సవం ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లు 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదన చేయగా 2015లో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్తో పాటుగా ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. దీని పరదర్శనం కూడా చెప్పబడుతుంది. హస్త ఉద్రాణాసనం మళ్ళా ఇది ఒక పెట్టండి. వీటిని మనం పేరెంట్స్ ఎవరు శక్తి పొందే వాళ్ళు
ఫస్ట్ ఎప్పుడు కూడా ఎడముఖ ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఎడముఖ ద్వారా వదలటం. రైట్ స్టార్ట్. కుడిముఖ ద్వారా మూస్తే కుడిముఖ ద్వారా వదులుతున్నాం. ఎడముఖ ద్వారా ఈ విధంగా ఒకటైంది. 2 3 ధ్యానం చేయండి. లేదా ఉద్యోగ ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహించడమే కాకుండా ఉద్యోగుల సమస్యలపై పోరాడిన చొప్పల సాయిబాబు అభినందనీయులని అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. విద్యుత్ శాఖలో సీనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన సాయిబాబా ఆత్మీయ అభినందన సభ శుక్రవారం ఘనంగా జరిగింది. చొప్పల సాయిబాబు దంపతులను విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో విధులు నిర్వహించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారని అన్నారు. ఉద్యోగులందరూ సాయిబాబాను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈరోజు సాయిబాబా సాయిబాబు చాలా మంది సాయిబాబా అంటారా, ఇదే సాయిబాబు. ఎందుకంటే కష్టం కాకుండా ఇదే సాక్షించారు. సాయిబాబా గారి సాయిబాబు గారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలు ఇచ్చేసిన పెద్దలు, పూజలు, పవన్ గారి గొప్ప గారికి, అదేవిధంగా పెద్దలు నా స్నేహితులైన శివకుమారు, కిరణ్ గారికి, అదేవిధంగా నా మిత్రులు పెద్దలు వసంతరావు బాబురావు గారికి, మరి వేదిక నిర్వహించిన రమేష్ గారికి, గుండె నాగేశ్వర గారికి, దావత వెంకటేశ్వర గారికి. ఏమీ వినడు, ఎంత చెప్పినా చేయాలనుకున్న అతను ధైర్యంగా చేస్తాడు, నిర్మమాటంగా చేస్తాడు. అంటే ఎంప్లాయీస్ మేలు జరగడానికి కోసమే ఆయన పరితపిస్తూ ఉంటాడు. ఆయన హ్యూమన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ. కష్టాలను ఆయన వెళ్తూ ఉంటాడు. ఎవరి దగ్గర కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా సరే ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తాడు. అట్లా జైల్లో ఉన్న మా మాజీ సత్యానంద జైల్లో ఒకే ఒక్క నాయకుడు, ఆ నాయకుడిని పరామర్శించాడు. అంత దమ్మున్న సాయిబాబా అది పదవి విరమణ తప్పని పరిస్థితుల్లో ఎంప్లాయీ విరమణ అందరికీ అనివార్యం. అలాగే నేను గోపాల్ గారు, ఇంకా కిరణ్ గారు ఉన్న ఆఫీసర్స్, ముఖ్యంగా ఇంగ్లీష్ సత్యనారాయణ గారు, అలాగే శరత్ కుమార్ గారు అంతా గైడ్ చేసుకున్నాడు. అంతా అదృష్టాలు కూడా చేస్తాను. ఈ రకంగా తెలుసుకుని విషయాలు తెలుసుకుని ఆ ఇతరుల యొక్క గైడెన్స్ తీసుకుని నేను మేనేజ్మెంట్ దగ్గర అనేక సమస్యలు, నేను ఓన్లీ ఇంజనీర్స్కే కాదు, ఎక్కువగా వైర్లెస్ స్టాఫ్ ఎక్కువ చేయగలిగింది ఇక్కడ కష్టపడే నుంచి శ్రీకాకుళం వరకు. అలాగే ప్రొఫెసర్ స్టాఫ్ కొంతమంది చాలా మంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇంజనీర్స్ గా చేశారు. ఇంజనీర్స్ తో ఇంజనీర్స్ ఏంటంటే వాళ్ళ లాబింగ్లు వాళ్ళే ఉంటారు. వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎప్పుడు మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్ ని ప్రెషరైజ్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకుండా కొంచెం అప్రెస్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతున్నప్పుడు యూనియన్ అనేది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యూనియన్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూనియన్ కానీ చాలా పోరాటాలు అయితే చాలా చేశాయండి. సో బయట ఒక టాక్ ఏంటంటే ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా చాలా తక్కువ అని నేను విన్నాను. అక్కడ కూర్చొని అక్కడ పని అయ్యేదాకా కూడా వచ్చేవాడు కాదు.
నిజంగా ఇటువంటి రికార్డు కొంచెం మరి ఆయన అసోసియేషన్లో కొనసాగితే పర్లేదు కానీ అసోసియేషన్ తప్పుకుంటే మాత్రం అసోసియేషన్కి మాత్రం చాలా నష్టం అని చెప్పగలను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వారు నేను విజయనగరంలో పనిచేసిన దగ్గర నుంచి కూడా చాలా అసోసియేషన్ కోసం చాలా సహకరించి, అలాగే ఏదైనా ఇష్యూ టేకప్ చేస్తే దాన్ని సాల్వ్ చేసేంత వరకు కూడా సీఎంని గారిలో కానీ ఎవరితో కానీ ఎంత చాలా రిక్వెస్ట్ చేస్తూ పనులంతా అయ్యే విధంగా చాలా చక్కగా ఇచ్చేవారు. ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్, ఒక ముగింపు మెసేజ్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల్ని మనం తెలుసు. ఏ అధికారం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ అధికార పార్టీ వచ్చినా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఎంత మైనారిటీలో ఉన్నా కానీ మనం మెజారిటీ సంపాదించి రాజ్యాధికారం మనం సంపాదించాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, జై బడేటి. చరిత్రలో ఎన్నో విజయాలు, కానీ చరిత్రకే వన్నె తెచ్చిన విజయం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా 62,388 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించి ప్రజలందరి హృదయాలలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపి భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు లింగిశెట్టి శశికుమార్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. గెలుపు సత్తా చాటిన నేత, గెలుపుకు నూతన నిర్వచనం చెప్పిన నేత, ఏలూరు చరిత్రలో సువర్ణ ఘట్టం, స్వర్ణ లిఖితం. 62,388 ఓట్ల మెజారిటీ, అది బడేటి వంశానికి మాత్రమే సాధ్యం. ఏలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. మరియు బడేటి చంటన్న విజయానికి అహర్నిశలు శ్రమించి ఘన విజయాన్ని అందించిన మా గురువర్యులు శ్రీ చల్లా దుర్గా ప్రసాద్, కంప్యూటర్ ప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ శిష్యుడు మేతర విజయ్, 44వ డివిజన్ టీడీపీ నాయకులు. అంతరించిపోతున్న ఆశలకు, అలసిపోయిన జీవితాలకు వెలుగులు నింపిన నాయకుడు మా బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు. ప్రజలందరూ ఏకమయ్యారు, ఒక్కటిగా ఆలోచించారు. ఏలూరు శాసనసభ్యునిగా 62,388 ఓట్ల మెజారిటీని మీకు అందించారు. మీ గెలుపు చరిత్ర లిఖితం. ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి మా ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సత్యవాడ దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812 253 588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు, ప్రజలు మిమ్మల్ని గుండెల్లో దాచుకున్నారు. అందుకే కన్ని విని ఎరుగని గెలుపును 62,388 ఓట్ల మెజారిటీని మీకు అందించారు. ఇది మీకు మాత్రమే సాధ్యం. చెప్పిందే చేస్తారు, మీరు చేసేదే చెబుతారు. జయహో బడేటి చంటి, జయహో. ఏలూరు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు తూతా బాలాజీ కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త. బడేటి అంటే భరోసా, భరోసా అంటే బడేటి. ఏలూరు శాసనసభ్యులుగా 62,388 ఓట్ల మెజారిటీని సాధించి ఏలూరు రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించి ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్న నాయకులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు వీరమాచనేని చందు, టీడీపీ నాయకులు. వెల్కమ్ బ్యాక్. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ తెలిపారు. కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు యోగా విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు వేయటం వల్ల రుగ్మతలు తొలగిపోతాయని చెప్పారు. ఆలోచన శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. Students who have gathered here for this International Yoga Day. I wish all of you a happy Yoga Day and wish that the message that we try to spread through this celebration spread throughout the world. India stands for culture and peaceful attempts in attaining health and well-being of the persons, everyone. And this International Yoga Day with the theme Self and Society, we are trying to spread this message. Let there be peace in our hearts, let there be peace in the world, and let the peace begin with us. So celebrations of this time is aiming at that. So there is health and happiness and discipline in ourselves, and that is spread to the society. So we wish that this International Yoga Day celebrated throughout India bring peace and harmony in our hearts and in the world. Happy Yoga Day to each of you. For gracing the occasion. My heartfelt thanks to Vijaya Miss who played a key role in this program. My sincere thanks to Piesha from NCC unit. My cheerful blessings to all the student participants whose presence made this
Charitable Fund. Our sincere thanks to press people and Mr. Balaswamy for his technical support. Thank you. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీరామ్ నగర్లోని బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులైన రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్య ఆధ్వర్యంలో అశోక్ నగర్ వంతెన పక్కన ఉన్నటువంటి శుభోదయం పార్కులో యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత పతంజలి యోగమిత్ర మండలి గురువైన యోగా మాస్టర్ సాంబశివరావు యోగా డే జూన్ 21నే ఎందుకు జరుపుతారనే విషయంపై అవగాహన కల్పించి ప్రార్థన చేయించి యోగాసనాలను వేయించారు. యోగాసనాలు ప్రాణాయామం తర్వాత రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్య ధ్యానం చేయించి ప్రశాంతతను అనుభవం చేయించారు. అనంతరం పరమాత్మ స్వరూపమైన జ్యోతిర్బంధను గుర్తు చేయిస్తూ బ్రహ్మకుమారి లావణ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ జ్యోతి ప్రజ్వలనలో డాక్టర్ నిర్మల, వైస్ ప్రెసిడెంట్ శుభోదయం పార్క్ డాక్టర్ కూరపాటి శ్రీనివాసరావు, సుబ్బారావు పాల్గొన్నారు. డాక్టర్ నిర్మల మాట్లాడుతూ యోగాసనాలు వేశాక చివరికి ధ్యానం చేసిన సమయంలో తనకి దైవం చాలా దగ్గరగా అనుభవమైన చాలా ప్రశాంతతను పొందానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పార్కులో ప్రతివారం ఇటువంటి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని బ్రహ్మకుమారిస్ని కోరారు. రాజయోగిని లావణ్య మాట్లాడుతూ యోగ సాధన మన దినచర్యలో ఒక భాగమైపోయి మనం నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి శుద్ధి సంకల్పాలు రచన చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పుర ప్రముఖులు, డాక్టర్లు, ఉద్యోగులు, యోగ సాధకులు, చిన్నారులు మరియు గృహిణులు అందరూ విచ్చేసి యోగా ప్రాధాన్యతను తెలుసుకుని ఆసనాలు చేసి లాభాన్ని పొందారు. ఇంకా ఉన్నాయి, రండి అందరూ వెలిగించారు. సంపద చెప్పండి.
జంగారెడ్గూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం జరిగింది. రైతు సంఘం జిల్లా నాయకులు చాకిరి సోమరాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఏరువాక కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి రైతులు దుక్కుదున్ని పంట వేసే పనులను ప్రారంభించారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వాలు కూడా వారికి సహకరించాలని కోరారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, కావున ప్రభుత్వాలు రైతులను ఆదుకుని వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, ఎర్లగొర్ల సూర్యచంద్ర, చాకిరి వీర వెంకట సత్యనారాయణ, చాకిరి రామకృష్ణ, మానికల రమేష్, జువ్వాల సత్యబాబు, ముల్కాల రామకృష్ణ, చాకిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులకు సంబంధించి మంచి పండుగ ఏరువాక పౌర్ణమి అంటారు. పశు సంపద బాగా ఉన్న రోజుల్లో పశువుల్ని శుభ్రంగా కడిగి వాటినేమో పసుపు కుంకుమతో అలంకరించి మెడలో గంటలు కట్టి దాంతో ఏరువాక సాగి ఏదో కొద్ది గొప్ప దున్ని, అంటే ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సింబాలిక్ గా కొంత దున్ని విడిచిపెట్టేవాళ్ళు. అంటే దాని ద్వారా పంట బాగా పండాలని, పశువులు కూడా ఈ పండించే పంటలో వాటి శ్రమ బాగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోవడం కోసం ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి పిలిపించింది. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెంలో జిల్లా రైతు సంఘం నాయకులు చాకిరి సోమరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఏరువాక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ సీజన్ ప్రారంభమవుతా ఉంది. నేల సారవంతంగా తయారు కావడానికి కావాల్సిన విత్తనాలని అన్ని ప్రాంతాల్లో సబ్సిడీకి ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాం. మేము ఖచ్చితంగా రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతాంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం పండుగ ఏరువాక. ఈరోజు వ్యవసాయానికి మొదలుపెట్టుకోవడానికి మంచి రోజుగా మొదలుపెట్టుకుని మంచి రోజుగా ఈ పంట పొలాల్లో నొక్కి దున్నడం కాడి నుంచి అన్ని మొదలు పెడతారు పనులు. రైతాంగం ఆదాయం బాగుండాలంటే, వాళ్ళ గిట్టుబాటు ధర రావాలంటే కొన్ని సిఫారసులు చేసిన స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడంతో పాటు రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి దేశం, భారతదేశం రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఈ వ్యవసాయ ఆధారపడిన దేశం మీద ఈ ప్రభుత్వాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే రైతాంగానికి మేలు జరిగే విధంగా, రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇత్తన సబ్సిడీలు, వాళ్ళకి పంట పైన ఏదైతే నష్టం వస్తుందో ఆ పంటకి బీమా చేయడం, పంట బీమాలు ఇటువంటివి కూడా ఖచ్చితంగా అన్ని కూడా అమలు చేయాలి. చిన్న వయసు నుండి ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగాను తప్పనిసరిగా చేయాలని ఐసిడిఎస్పిడి పివిఎల్ పద్మావతి సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగిలోని అంగన్వాడీ సెంటర్ 122లో అంగన్వాడీ పిల్లలతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో యోగ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు నడకతో పాటు యోగా కూడా చేయటం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు కె విజయలక్ష్మి, సునీల్, రాజశేఖర్, ఈవో మల్లిక, అంగన్వాడీ సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు కృష్ణవేణి, అనురాధ, మల్లిక తదితరులు పాల్గొన్నారు.
సార్ మీరు కూడా రండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ పిల్లలకు డైలీ యోగా అనేది వాళ్ళు స్కూల్కి రాగానే అంగన్వాడీ కేంద్రానికి రాగానే ఒక 10 minutes ప్రాక్టీస్ చేయించడం అనేది ఉంటుంది. అందులో భాగంగానే మనం ఈరోజు యోగా డే అనేది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి చిల్డ్రన్స్ హోమ్లు, అలాగే వన్ స్టాప్ సెంటర్లు, తర్వాత ఈ శిశు గృహాలు, ఇలా ఈ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో స్టాఫ్ అందరికీ కూడా ఈ యోగా అనేది లైఫ్ స్టైల్లో ఒక భాగం కావాలి. ఆరోగ్య రీత్యా మనం ఫిట్గా ఉండడానికి, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి కూడా డైలీ నడక, ఒక చిన్న యోగాసనాలు, ఇవన్నీ కూడా మరి చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో యోగా అనేది మేము డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి దినము నడక, పరుగు, ఈ చిన్న చిన్న యోగాసనాలు, సూర్య నమస్కారాలు, వీటి ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయండి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.